హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ అనగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఏపీ టెట్ అనేది లేకపోతే అసలు టీచర్లుగా కొనసాగడానికి వీల్లేదని, అలాగే ప్రమోషన్స్ పొందాలి అంటే కంపల్సరీగా ఏపీ టెట్ అనేది ఉండాలి అంటూ మరి సుప్రీంకోర్టు మొన్న తీర్పు ఇవ్వడంతో ఎవరైతే ఉపాధ్యాయులు టెట్ లేకుండా ప్రస్తుతం మరి టీచర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారో అటువంటి వారందరిలో కలవరపాటు మొదలైంది. మరి సుప్రీంకోర్టు 2 సంవత్సరాల గడువు ఇస్తూ ఈ 2 సంవత్సరాలలో టెట్ అనేది కంపల్సరీగా ఎవరైతే ఉత్తీర్ణత కాలేదో అటువంటి టీచర్లంతా కూడా మరి టెట్ ను ఉత్తీర్ణులు కావాల్సిన అవసరం ఉందని, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ అయినా తీసుకోవాలి, లేదా ప్రభుత్వమే అటువంటి ఉపాధ్యాయులను రిటైర్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఏదైతే 2 సంవత్సరాల సమయం ఇచ్చిందో ఆ 2 సంవత్సరాలలోనే టెట్ ను పూర్తి చేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం టెట్ లేకుండా టీచర్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఇటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి దాదాపు 40,000 మంది టీచర్లపై టెట్ కత్తి వేలాడుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులు 2 ఏళ్లలో టెట్ పాస్ అయితేనే ఉద్యోగం, లేదంటే ఊస్టింగ్, రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటున్న సంఘాలు. రాష్ట్రంలో సర్కార్ టీచర్ల ఉద్యోగాలకు టెట్ రూపంలో భారీ ప్రమాదం వచ్చి పడింది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వేల సంఖ్యలో టీచర్లకు నిద్రను దూరం చేసింది. అయితే 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలి, లేదా టీచర్ ఉద్యోగం వదులుకోవాలి. టెట్ పై ఆగస్టు 31న సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం టీచర్లంతా 2 ఏళ్లలోపు టెట్ పాస్ కావాల్సిందే. కేవలం 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న వారికి మాత్రమే టెట్ నుంచి మినహాయింపు ఉంది. ఈ 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే. 40,000 మందిపై ఎఫెక్ట్. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో అంటే తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1.07 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో పదవి విరమణకు 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్నవారు 20,000 మంది వరకు ఉంటారు. వీరికి టెట్ అవసరం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ కు టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు వచ్చిన తర్వాత 3 సార్లు పోస్టులను భర్తీ చేశారు. 2012, 2017, 2024 3 డిఎస్సీల్లో టెట్ పాస్ అయిన వారు మాత్రమే భర్తీ అయ్యారు. వీరు 25,000 లోపే ఉంటారు. ఇటీవల టెట్ పాస్ అయిన ఇన్ సర్వీస్ టీచర్లు మరో 10,000 మంది వరకు ఉంటారు. వీరందరినీ మినహాయిస్తే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 40,000 మంది వరకు టీచర్లు టెట్ లేకుండా కొనసాగుతున్నారు. మరి ఆ మినహాయింపులు రద్దయినట్టేనా? విద్యా హక్కు చట్టం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE నిబంధనల ప్రకారం టీచర్లు రిక్రూట్మెంట్ కు సీటెట్ టెట్ అర్హత తప్పనిసరి. టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు సైతం టెట్ తప్పనిసరి అని NCTE స్పష్టం చేసింది. జాతీయంగా 23 ఆగస్టు 2010లో NCTE టెట్ ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్లో జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కు ముందు రిక్రూట్ అయిన వారికి మాత్రం టెట్ నుంచి మినహాయింపునిచ్చింది. 2014 నవంబర్ 12న పై స్థాయి పదోన్నతులు పొందాలంటే మాత్రం టెట్ తప్పనిసరి చేస్తూ మరో నోటిఫికేషన్ ను వెలువరించింది. ఈ నోటిఫికేషన్లు దరిమిలా మన రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2010కి ముందు రిక్రూట్ అయిన వారికి టెట్ అవసరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 51 ని జారీ చేసింది. కొత్తగా రిక్రూట్ అయ్యే వారికి మాత్రమే టెట్ అవసరమని ఆయా జీవోలో స్పష్టం చేసింది. తాజాగా సుప్రీంకోర్టు టీచర్లందరూ 2 ఏళ్లలోపు టెట్ పాస్ కావాలని తీర్పునివ్వడంతో కలవరపడుతున్నారు. నిజంగా టెట్ పరీక్ష అగ్ని పరీక్షే. టెట్ పరీక్ష ప్రశ్నల పత్రాల సరళిని పరిశీలిస్తే టెట్ నిజంగా పంతులకు పరీక్ష అని చెప్పవచ్చు. ప్రస్తుత తరం అభ్యర్థులు టెట్ లో గట్టెక్కలేకపోతున్నారు. ఇటీవల కాలంలో టెట్ ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటున్నది. గతంలో 19, 25, 28% చొప్పున మాత్రమే ఉత్తీర్ణత నమోదయ్యింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక టెట్ లో SC, ST, BCలు 50% అంటే 75 మార్కులు తెచ్చుకోవాలి. ఓసీ విద్యార్థులైతే 90 మార్కులు తెచ్చుకోవాల్సిందే. స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ఉపాధ్యాయులు తమకు సంబంధం లేని గణితంలో 60 మార్కులకు టెట్ రాయాలి.
ఇక సైన్స్ కంటెంట్ లో కేవలం 20 మార్కులే ఉండగా దీంట్లో ఫిజిక్స్, రసాయన శాస్త్రాలు ఉన్నాయి. సాంఘిక శాస్త్రం పేపర్ రాసేవారు భాష 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో అత్యధికులు టెట్ లో బోల్తా పడుతున్నారు. కాబట్టి మరి టెట్ పరీక్ష ఎవరైతే మరి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారో అటువంటి వారికి మరి అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు. దాదాపుగా మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపు 40,000 మంది టీచర్లపై టెట్ కత్తి వేలాడుతోంది అంటూ మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ఎవరైతే టెట్ లేకుండా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో అటువంటి వారంతా కూడా టెట్ కంపల్సరిగా ఉత్తీర్ణులు కావాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇది ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.